ఇంటర్ ఫ్యాకల్టీ అంటారు 2 ఇయర్స్ కష్టపడితే చాలు 4 ఇయర్స్ బీటెక్ లైఫ్ బిందాస్గా ఎంజాయ్ చేయొచ్చు అని. కానీ నిజంగానే ఎంజాయ్ చేయొచ్చు. ఎంసెట్, కౌన్సిలింగ్, ఓరియంటేషన్ సెరమనీ, అప్పటి నుండి స్టార్ట్. కొత్త కొత్త ఫ్రెండ్స్ అండ్ న్యూ లైఫ్. ఒక గ్యాంగ్ అయితే కన్ఫామ్గా ఫామ్ చేసుకుంటాం. అక్కడ మ్యాజిక్ ఏంటంటే మళ్ళీ అందులో మన మైండ్ సెట్కి సెట్ అయిన వాళ్ళే దొరుకుతారు. ఇంజనీరింగ్కి కొందరు ప్యాషన్తో వస్తే కొందరు ఫోర్స్ఫుల్గా వస్తారు. కొందరు హ్యాపీ డేస్ మూవీ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని వస్తారు. ఒక్కసారిగా ఇంటర్ అనే చైల్డ్ లైఫ్ నుంచి కలర్ఫుల్ లైఫ్లోకి వచ్చేసాం. జాయిన్ అయిన 10 days వరకు అంతా కలర్ఫుల్గా కొత్తగా ఉంటుంది. చికెన్ కర్రీలో మసాలా యాడ్ అయినట్టు అదే టైంలో సినిమాలు, హీరో హీరోయిన్, క్యాంటీన్లో కాఫీ, ఇవన్నీ చూసి ఇన్స్పైర్ అయిపోతాం. ఇప్పుడు మొదలవుతుంది. మన 10 ఫ్రెండ్స్కి 10 మైండ్ సెట్స్ ఉంటాయి. ఒకరు క్యాఫ్టీరియాకి వెళ్దాం అంటారు, ఇంకొకరు గ్రౌండ్, మరొకరు లైబ్రరీ, ఇంకొకరు మూవీ, అలాగే ఇంకొకరు మాల్స్ అని. కానీ క్లాస్కి తప్ప అన్నిటికీ వెళ్తాం. అన్నీ తిరిగాక సెమ్ ఎండింగ్లో మెడికల్ సర్టిఫికేట్స్, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, కాండొనేషన్ ఫీ పట్టుకొని తిరుగుతూ ఉంటాం అటెండెన్స్ కోసం. పైన కింద ఎలాగోలా కష్టపడి ఎగ్జామ్స్ కంప్లీట్ చేస్తాం. నెమ్మదిగా 1 year అవుతుంది. ఇంతవరకు మనం చేసిన రచ్చ సరిపోదు అన్నట్టు సెకండ్ ఇయర్లో లేటరల్ ఎంట్రీస్, మళ్ళీ కొత్త గ్రూపులు, కొత్త గొడవలు, ఇవి అన్నీ చాలా అన్నట్టు కాలేజ్లో ఫ్రెషర్ పార్టీస్, ఫేర్వెల్స్, ఫెస్ట్, స్పోర్ట్స్ మీట్స్, ఫ్లాష్ మాబ్స్, డాన్సెస్, వాటిలో కూడా ఫైటింగ్స్. అందరూ చూసేవి, బయటకు కనిపించేవి అవే హ్యాపీ డేస్ మూవీలో లాగా. బట్ అసలైన కథ ఏంటో తెలుసా? లైబ్రరీ, అసైన్మెంట్స్, ల్యాబ్ రికార్డ్స్, మిడ్ ఎగ్జామ్స్, సెమ్ ఎగ్జామ్స్, వైవా. అబ్బో, ఇది పెద్ద టాస్కే. ఈ చక్రంలో 8 rounds తిరిగిస్తే బీటెక్ అయిపోయింది. అండ్ ఫైనల్లీ ఒక ప్రాజెక్ట్. 4 years, 40 subjects, 400 experiments, 4000 assignments, 40,000+ hours classes. ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే అస్సలు చేయలేడు. ఆ సూపర్ హీరోస్నే ఇంజనీరింగ్ స్టూడెంట్స్. మీకు తెలిసిన మీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని ట్యాగ్ చేయండి.